అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు, అపార కృపా సాగరుడైన, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నా అంశం పేరు దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును కదిలిస్తుంది. జావీద్ అఖ్తర్ మరియు ముఫ్తీ షమాయిల్ నద్వీ గారి మధ్య జరిగిన డిబేట్ ఒక సాధారణమైన చర్చ కాదు, అది ఒక మేధస్సుల సంఘర్షణ. ఈ డిబేట్ ఎవరు గెలిచారని చెప్పడానికి కాదు, మనల్ని ఆలోచింపచేయడానికి జరిగింది. దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మానవ మస్తిష్కంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ విశ్వం ఎలా పుట్టింది? సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, జీవరాశి ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఈ వ్యవస్థ ఉచితంగా ఏర్పడిందా, లేక ఒక మహాశక్తి దైవం దీన్ని సృష్టించాడా? ఒకవైపు ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళంటారు, దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ప్రేమామయుడు, మన మనసులో ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు. మరోవైపు నాస్తికులు అంటే దేవుడు లేడు అని నమ్మే వాళ్ళంటారు, ఇదంతా ప్రకృతి నియమాలు, శాస్త్రీయ కారణాలు, విశ్వం బిగ్ బ్యాంగ్తో పుట్టింది, జీవం ఎవల్యూషన్ ద్వారా ఏర్పడింది, మంచి చెడులు అన్ని మనిషి చేస్తున్నవే, దేవుడు ఉంటే ఎందుకింత దుఃఖం, అన్యాయం ఉంటుంది? మనుషులు భయం, అవసరాల నుంచి దేవుణ్ణి సృష్టించుకున్నారని నాస్తికులు వాదిస్తారు. కాబట్టి ఈ చర్చ ఎప్పటికీ ముగిచ్చదు. అయితే ఈ విషయంపై 2025 డిసెంబర్ 20న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేవుడు ఉన్నాడా, డస్ గాడ్ ఎగ్జిస్ట్ అనే అంశంపై చాలా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది. ముఫ్తీ షమాయిల్ నద్వీ గారి వాదనలో దేవుడు ఉన్నాడని, ఆ దేవుని ఉనికిని నిరూపించడానికి చాలా సులభమైన ఉదాహరణలు ఇచ్చారు. ఆయన మొదటి వాదనలో ఈ విశ్వం చాలా సంక్లిష్టమైనది, మనం ఒక గడియారం చూస్తే దాన్ని ఎవరు తయారు చేశారని అర్థం చేసుకుంటాం కదా, అది తానంతట తానే ఏర్పడదని మనకు తెలుసు. అలాగే ఈ విశ్వం, సూర్యుడు, గ్రహాలు, మన శరీరంలోని కణాలు ఇంత పర్ఫెక్ట్ ఉండడానికి ఒక సృష్టికర్త ఉండాలి. ఈ విశ్వం ఒంటరిగా ఏర్పడలేదు, ఎవరో సృష్టించారు. రెండవ వాదనలో మనకు సహజంగా మంచి చెడులు తెలుసు, చిన్నపిల్లవాడు కూడా అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదని తెలుసు. ఈ నైతికత ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుడి నుంచి వచ్చిందే. మూడవ వాదనలో సైన్స్ చాలా విషయాలు చెప్తుంది, కానీ అన్నీ కాదు. బిగ్ బ్యాంగ్ ఎలా జరిగిందో సైన్స్ చెప్పగలదు, కానీ ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమే దేవుడు. మరోవైపు జావీద్ అఖ్తర్ గారు దేవుడు ఉన్నాడని నమ్మే వారిని ప్రశ్నించారు. ఆయన మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇంత దుఃఖం, అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎలా ఉంటాడు? గాజాలో పిల్లలు బాంబులలో చనిపోతున్నారు, దేవుడే ఉంటే ఎందుకు ఆపడు? దేవుడు శక్తి లేనివాడా, లేక దయ లేనివాడా, లేక అస్సలే లేడా? రెండవ వాదనలో నైతికత మనమే సృష్టించుకున్నది. ట్రాఫిక్ రూల్స్ లాగా రోడ్డు మీద అందరూ సురక్షితంగా ఉండాలంటే మనమే నియమాలు పెట్టుకున్నాం. ఇక మూడవ వాదనలో దేవుడు ఉన్నాడని నిరూపించాల్సింది నమ్మేవారే. ఒక అదృశ్య టేబుల్ ఉందని ఎవరైనా చెబితే అది లేదని నిరూపించమని అడుగుతారా? లేదు కదా, ఉందని నిరూపించమని అడుగుతారు. అలాగే దేవుని ఉనికి రుజువు చూపించాల్సింది నమ్మేవారే. ఈ విధంగా చర్చ మొత్తం చాలా సాధారణంగా, గౌరవంగా జరిగింది. ముఫ్తీ షమాయిల్ నద్వీ గారు ఈ విశ్వం చాలా సంక్లిష్టమైనది, దీనికి తప్పకుండా ఒక సృష్టికర్త ఉండాలి అనే లాజిక్తో నిరూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు జావీద్ అఖ్తర్ గారు గాజా లాంటి ప్రాంతాలలో పిల్లలు చనిపోతున్న దుఃఖాన్ని ఉదాహరణగా చూపించి దేవుడే ఉంటే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అని తన ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ లాంటి ప్రశ్నల్లో వాదించారు. తనను తాను అర్థం చేసుకునేవాడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలడు? అల్లాహ్పై పూర్తి నమ్మకం ఉన్న విశ్వాసి మాత్రమే సత్యాన్ని అర్థం చేసుకోగలడు. చివరిగా నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.